వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. కానీ పలువురు వైద్యులు అమాయకుల పాలిట యముళ్లా మారుతున్నారు. ధనదాహంతో రెచ్చిపోతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో నామ్కే వాస్తు పని కానిచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వైద్యుల కారణంగా అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ వైద్యుల స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు చేసిన ఆపరేషన్ లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమె కడుపు నొప్పి మరింత తీవ్రతరమైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని స్ప్రింగ్ హాస్పిటల్ వెలుగు చూసింది. జ్యోతి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడడంతో పట్టణంలోని మహిళా స్పెషలిస్ట్ డాక్టర్ సంఘమిత్ర వద్దకు ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లగా కడుపులో బుడగలు ఉన్నాయంటూ వైద్యురాలు సంఘమిత్ర ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన 2 వారాల నుంచి మరింత విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న జ్యోతిని మళ్లీ డాక్టర్ సంఘమిత్ర వద్దకు తీసుకురాగానే ఎటువంటి అపాయం లేదంటూ ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపించింది. మరోసారి కడుపు నొప్పి రావడంతో స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చేసి భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని డాక్టర్ సంఘమిత్ర వారికి సూచించింది. ఏమీ అర్థం కాక హుటాహుటిన భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జ్యోతికి అన్ని టెస్టులు చేసిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే తాను మరణిస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు సమక్షంలోనే ఆపరేషన్ చేశారు. ఈ సమయంలోనే మహిళ కుటుంబ సభ్యులు ఫోన్లో వీడియోలు తీశారు. పేగులకు 2 దారాలు చుట్టుకోవడం ఉండడాన్ని కూడా గమనించిన వైద్యులు వాటిని తొలగించారు. ఆపరేషన్ జరిగిన పాప మా మేనకోడలు, తనకి అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పేసి ముందే అమ్మాయికి గర్భసంచి తీసేశారు. తర్వాత మళ్ళీ నీటి బుడగలు వచ్చినాయి అని చెప్పారు. నీటి బుడగలు వచ్చి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. సరే అని చెప్పేసి మేము సంఘమిత్ర దగ్గర తీసుకొచ్చాము. తీసుకొస్తే ఇది అర్జెంట్, చాలా క్రిటికల్ అయిన ఆపరేషన్, అర్జెంట్ గా చేయాలండి అని చెప్పేశారు. సరే అనేసి మేము ఒప్పుకొని చేపించుకున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన 10 రోజుల నుంచి మళ్ళీ పాప నొప్పి అంటుంది. అప్పటికి 3-4 సార్లు మేము హాస్పిటల్ తీసుకొని వచ్చాము. అది ఆపరేషన్ చేసాము, లోన కుట్లేసాము, అందువల్లనే నొప్పి వస్తుంది. అది ఇప్పట్లో తగ్గదమ్మా, లేట్ పట్టిద్ది, టైం పడుతుంది అని తను చెప్పింది. అది ఒకేసారి 5 రోజుల క్రితము పాపకి విపరీతమైన వాంతులు, కడుపులో నొప్పి బాగా ఎక్కువైపోయింది. కడుపులో నొప్పి వాంతులతో పాటు మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత 3 రోజులకి డాక్టర్ అమ్మ రియాక్ట్ అయింది. అప్పటిదాకా తను ఏం సరిగా చెప్పలేదు, గ్యాస్ నొప్పి అని చెప్పింది. 3 రోజుల తర్వాత తను రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి స్కానింగ్ తీసింది. స్కానింగ్ తీసి ఈ స్కానింగ్ లో నాకేం అర్థం కావట్లేదు, మీరు అర్జెంట్ గా మోహన్ రావు హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. మేము సరే రేపు వెళ్తామని మేమంటే లేదు మీరు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి, మీరు వెళ్తానే నేను మోహన్ రావు డాక్టర్ కి ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి అన్నది. మేము తీరా వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అంబులెన్స్, స్కానింగ్ రిపోర్ట్లు, ఎక్స్రే రిపోర్ట్లు అందరినీ, బ్లడ్ టెస్ట్ వాళ్ళు కూడా మేము వెళ్ళంగానే అట్లా రెడీగా ఉన్నారు పాపను రిసీవ్ చేసుకోవడానికి. వెళ్ళంగానే ధనాదానం చేస్తా ఉంటే మాకేం అర్థం కాలేదు. అదేంటి తను మాకు ఇక్కడ తాను ఇంత క్రిటికల్ గా ఉందని మాకు ఏం చెప్పలేదు, చెప్పకుండా పంపించేసింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ స్పీడ్ చేసరికి మాకు భయం అయింది. తెల్లారి పొద్దున్న రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చేటప్పటికి పాప సోయిలో లేదు, మొత్తానికి ఇదైపోయి చల్లబడిపోయింది. అంత సీరియస్ అయిన దాకా ఉంచిండ్రు. మోహన్ రావు ఎమ్మటే రిసీవ్ చేసుకొని ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ అయ్యేటప్పుడు మేము మోహన్ రావు సార్ని చాలా సార్లు రిక్వెస్ట్ గా అడిగాం, సార్ మరి అసలు ఏం జరిగింది, తన వల్లనే జరిగిందా ఇది, మీరు చెప్పండి అని మేము చాలా సార్లు అడిగాం. అడిగితే తను చెప్పలేక తను అన్న మాట ఏంటంటే, మా ముందు పేగు తీశాడు, దారం కట్ చేశాడు, దారం ఇట్లా పేగుకు మిలకబడినట్టు కూడా ఉన్నది, అదొకటి మాకు కనపడ్డది, నేను మీకే చూపిస్తున్నానుగా అమ్మ, మీరే అర్థం చేసుకోండి, మేము అలా చెప్పకూడదని తను అన్నారు. ఈ మాట మాత్రం తన మామతో అన్నాడు. మేమేం చెప్పకూడదు, మేము కూడా అదే వృత్తిలో ఉన్నాము, న్యాయం కావాలి. ఏం కావాలి అని అంటే, ఇప్పుడు ఏమీ లేని పొజిషన్ లో మేము వెళ్ళాము, ఇక్కడ ఇంత పెట్టుకున్నాము, అక్కడ అంతా పెట్టుకున్నాము, మళ్ళీ ప్రాణ నష్టము, ఆరోగ్యం నష్టము. ఇప్పుడు దేవుడు పుణ్యాన్ని ఏమి జరగలేదు కూడా సరిపోయింది. ఏదైనా జరిగిన తర్వాత రియాక్ట్ అవుతారట. దీంతో డాక్టర్ సంఘమిత్ర నిర్లక్ష్యంతో చేసిన ఆపరేషన్ వల్లే తన కూతురికి ప్రాణాపాయం ఏర్పడిందని జ్యోతి తల్లి కవిత అన్నారు. తన కూతురి ప్రాణాలు కాపాడి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు తమ బంధువులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని, న్యాయం జరిగేంత వరకు ఇక నుంచి కదలమని తేల్చి చెప్పారు. నా పేరు కవిత, మా పాప పేరు జ్యోతి. నాకు ఒకటే పాప. మా పాపకి 2 పిల్లలు. మొన్నటి ఒక ప్రాబ్లం వచ్చింది మా పాపకి, కడుపులో నొప్పి అని. ఆమె సంఘమిత్ర గారి దగ్గర తీసుకొస్తే ఆమె కడుపులో నొప్పి బాగా వస్తుందని అంటే, కడుపులో నొప్పి దేనికి వస్తుంది అని మేమే ఆమెను అడిగాము. స్కానింగ్ తీపిమ్మని అన్నారు. స్కానింగ్ తీపిచ్చాము. ఆర్డర్ స్కానింగ్ అని కూడా ఏదో తీశారు భద్రాచలంలో. తీసిన తర్వాత ఆమెకు ఆపరేషన్ చేయాలి, అండాశయాల ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేసిన తర్వాత మొన్న 28వ తారీఖు దాకా కూడా కడుపులో నొప్పి వస్తూనే ఉంది. ఆమె మెడిసిన్ ఇచ్చారు. ఆమె దగ్గర కూడా బిల్లులు తీసుకున్నాం, మేము మెడిసిన్ బిల్లులు కూడా తీసుకున్నామండి. ప్రతి మెడిసిన్ కూడా ఆ మెడిసిన్ బిల్లులలో కూడా ఆమె మా కడుపులో నొప్పి టాబ్లెట్లు ఇచ్చినట్టు కూడా ఉంది, చూడండి మీరు. కాకపోతే
హాస్పిటల్. అయితే మొన్న ఏమైంది, 28వ తారీఖు రోజు కడుపులో నొప్పి బాగా వచ్చింది. బాగా వస్తే మరి ఎందుకు ఇట్లా నొప్పి వస్తుంది, 3 రోజుల నుండి అట్లే నొప్పి వస్తుంది, తగ్గట్లేదు ఎందుకు అంటే ఆమె ఏమన్నదంటే మోహన్ రావు హాస్పిటల్కి వెళ్ళండి మీరు, ఇక్కడ కాదని చెప్పి అప్పుడే ఆమె స్కానింగ్ తీశారు. ఫస్ట్ స్కానింగ్ తీశారు ఆమె దగ్గరికి మేము రావడంతో 28వ తారీఖు రోజు స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసిన తర్వాత ఆమె మళ్ళీ సార్కి ఫోన్ చేసింది, మోహన్ రావు గారి దగ్గరికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మరి మేము పేషెంట్ పంపించిందని చెప్పిందో ఏం చెప్పిందో నాకైతే తెలియదు. ఫోన్ చేసిన విషయం మాత్రం ఒకటే మాకు చెప్పింది. తర్వాత మా దగ్గరికి వచ్చింది ఆమె, వచ్చి మీరు మోహన్ రావు దగ్గరికి అర్జెంట్ పాపం తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. చెప్తే వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తను చెప్పారు పాపకు బాగా సీరియస్ గా ఉంది, మీరు మేడం మాకు ఫోన్ చేశారు ఆల్రెడీ అని చెప్పారు. చెప్పడంతోనే అక్కడ అంబులెన్స్ ఉంది, సార్ వాళ్ళు ఈ స్కానింగ్ ఎక్స్రే తీసే వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇది విషయం అండి. అక్కడికి పోయిన తర్వాత మా పాపకి ఆపరేషన్ అన్న సంగతి మాకు తెలిసింది. ఆపరేషన్కి వెళ్ళి అని చెప్పిన తర్వాత ఎందుకు ఆపరేషన్, మొన్ననే కదా ఆపరేషన్ అయిందని మేము అడిగాము కూడా. అడిగితే లేదు పేగులలో ఏదో ప్రాబ్లం వచ్చిందని పంపించారు. అది కూడా మాకు ఇంకొక స్కానింగ్, పెద్ద స్కానింగ్ కి రిపోర్ట్ రాలేదు, ఒక ఫిలిం ఒకటే వచ్చింది. అప్పటి వరకు వచ్చిన తర్వాత మీకు చెప్తామని చెప్పారు. అది వచ్చింది నాకు మొత్తం కూడా క్లియర్గా సార్ చెప్పలేదు, ఆపరేషన్ అని చెప్పారు. ఒక 15 గంటలో ఆపరేషన్ చేయకపోతే బెల్స్ లాగా ఉబ్బినాయి పేగులు. ఆ బెల్స్ లాగా ఉబ్బడం వల్ల అది ప్రాబ్లం నేనేం చెప్పలేను, లోపలికి వచ్చాక మీరే డైరెక్ట్ చూసుకోండి అని చెప్పారు. నేను కూడా తనతో పాటు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చూశానండి. అక్కడ మాత్రం దాంట్లో 2 దారాలు అయితే తీశారు. ఇదే విషయమై స్ప్రింగ్ హాస్పిటల్ డాక్టర్ సంఘమిత్రాన్ని వివరణ కోరగా పేషెంట్ కి ఆపరేషన్ చేసిన మాట వాస్తవమేనని, ఆపరేషన్ చేసి 35 రోజులు అవుతుందని తెలిపారు. 20 ఏళ్లలో తమ హాస్పిటల్ పై గాని తమపై గాని ఎలాంటి ఆరోపణలు రాలేదని, తమ వల్ల పేషెంట్లకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ సంఘమిత్ర చెప్పారు. దానికి దీనికైతే సార్ కూడా చెప్పారట, మోహన్ రావు సార్ కూడా దానికి దీనికి సంబంధం లేదని చెప్పారు. ఏమి తెలియలేదు సార్, రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేదండి. నేను పడుకోబెట్టగా నాకు డౌట్ వచ్చింది. కొంచెం పైన అబ్డాము, మేము ఆపరేషన్ చేసిన కింద పార్ట్ లో వాడు పైన ఉబ్బరంగా ఉంది ఏంటంటే నాకు డౌట్ వచ్చి, నాకు తెలియకుండా ఏమి రాయలేదు కదండి స్కాన్ మీద ఏదో ప్రాబ్లం ఉందండి. నువ్వు అక్కడికి వెళ్తే సిటీ స్కానింగ్ ఉంటుంది వెళ్ళడానికి అసలు చెప్పారండి. వాళ్ళు బిల్లింగ్ వాళ్ళు అక్కడికే వెళ్ళారు. వాళ్ళు వేరే చోట వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదు కంపల్సరీ అక్కడికే వెళ్ళండి అని నేను చెప్పలేదండి. సార్తో మాట్లాడాను, ఒకసారి వెళ్ళి చూపించుకోండి చెప్పారు. నాకు తెలియదు సార్, ఎందుకంటే లోపల ఆపరేషన్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా కొన్ని చోట్ల వేస్తాం, దారం వేసి ఆడతాము అంతే, కరిగిపోయే దారాలే వేస్తాం అంతే తప్ప అది వెలుగుపడాలని అంత పొడుగ్గా వేయం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దారం ఏదో పేగులుకుందా అని చెప్తున్నారు. అది మీరు అంటే మీరు ఆపరేషన్ చేసే టైంలో కొంత ప్రాబ్లం అయింది, అది దాన్ని కప్పిపించుకునేందుకే మీరు హడావుడిగా మోహన్ రావు గారి దగ్గర లేదండి. అసలు ఆవిడ వేరే చోటుకి వెళ్తానన్నా నేను వెళ్ళమనేదానండి. నేను సార్ అంటే కొంచెం 3 సార్లు ఆపరేషన్ వచ్చింది కదండి, సార్ అయితే కొంచెం మంచిగా చూస్తారని చెప్పి నాకు సార్ తెలుసు కదా, అందుకని సార్ దగ్గరికి పంపించాడు అంతే తప్ప ఆవిడ వేరే చోటుకి వెళ్ళినా కూడా నాకు వద్దని నేను ఎలా ఉంటానండి. వెళ్ళొచ్చు ఆవిడ ఎక్కడ కావాలంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆవిడ మీ నిర్లక్ష్యం ఏమి లేదంటున్నారో బాధితులు ఆరోపిస్తున్నారు. నా నిర్లక్ష్యం ఏమి లేదు సార్. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై వివరణ కోరడానికి వెళ్లిన విలేకరులపై కూడా హాస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బయటకు వెళ్లమంటూ విలేకరులతో గొడవకు దిగారు.